హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శివ. మీరు చూస్తున్నారు రాజీవ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను హీరో స్ప్లెండర్ ప్లస్ i3s మోడల్ రివ్యూ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని వాక్ అరౌండ్ లుక్ చూద్దాము. ఇది దీని ఓవరాల్ వాక్ అరౌండ్ లుక్. నెక్స్ట్ దీని కన్సోల్ చూద్దాము. ఇది వచ్చేసి దీని స్పీడోమీటర్ 13,085 కిలోమీటర్స్ రీడింగ్ జరిగింది. ఇది సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ సెన్సార్, i3s సెన్సార్. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్యూల్ గేజ్, న్యూట్రల్ ఇండికేటర్, ఇంజిన్ మాల్ ఫంక్షన్ లైట్, హై బీమ్ లో బీమ్ ఇండికేటర్, టర్న్ ఇండికేటర్స్. నెక్స్ట్ ఇది వచ్చేసి రైట్ సైడ్ చూస్తే i3s బటను. నెక్స్ట్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి హై బీమ్ లో బీమ్ ఇండికేటర్, సైడ్ ఇండికేటర్, హార్న్. రైట్ సైడ్ వచ్చి సెల్ఫ్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఇంజిన్ హార్స్ పవర్కి వస్తే 7.9 PS హార్స్ పవర్ ప్లస్ 8.5 న్యూటన్ మీటర్ టార్క్ వస్తుంది. ఇది ఫ్యూల్ ఇంజెక్షన్ బండి. ఇక్కడ చూడండి, పెట్రోల్ నాభ్యం లేదు. నెక్స్ట్ ఇది వచ్చేసి 4 స్పీడ్ గేర్ బాక్స్, 4 గేర్లు దీనికి వెనక్కి వేయాలి. సెల్ఫ్ స్టార్ట్ బండి, ఇది సెల్ఫ్ ప్లస్ కిక్. నెక్స్ట్ వచ్చేసి 18 ఇంచెస్ ఫ్రంట్ అండ్ రేర్ టైర్స్ వస్తాయి అల్లా వీల్స్తో. ఫ్రంట్ వచ్చేసి సింక్రనైజ్డ్ బ్రేకింగ్ సిస్టము, అంటే ఫ్రంట్ బ్రేక్ అప్లై చేస్తే బ్యాక్ బ్రేక్ రెండు పడతాయి. నెక్స్ట్ దీని ఫ్రంట్ టైర్ సైజ్ వస్తే 2.75 ఇంటూ 18 ఇంచ్ అల్లా వీలు. రేర్ వచ్చేసి సేమ్ 2.75 ఇంటూ 18 ఇంచెస్ అల్లా వీలే. చూసారు కదా దీని ఇటు సైడ్ లుక్ వచ్చేసి. ఇది వచ్చి దీని టూల్ బాక్స్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దీనికి ఛార్జింగ్ సాకెట్ ఉంది, USB టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్. మీకు ఇప్పుడు i3s అంటే ఏందో ఒకసారి నేను చూపిస్తాను. ఇంజిన్ స్టార్ట్ అయింది కదా, ఈ బటన్ ఆన్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఐడిల్ స్టార్ట్ అంటారు దీన్ని. స్టాప్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ట్రాఫిక్లో ఉన్నప్పుడు పెట్రోల్ కన్జంప్షన్ కాకుండా ఇట్లా స్టాప్ అవుతుంది, ఐడిల్ స్టాప్. డైరెక్ట్ మనం ఇప్పుడు చూడండి, క్లచ్ పట్టుకుంటే అది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. దీనిదే ఈ మెయిన్ i3s యూజ్ అనేది. దీని మైలేజ్ వచ్చేసి 60 to 70 km మైలేజ్ వస్తుంది ఫ్రెండ్స్. దీని ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 10 లీటర్స్. ఇది E20 పెట్రోల్ కంప్లైంట్. దీనికి ఇంజిన్ ఆయిల్ చేంజ్ వచ్చేసి 5,500 నుంచి 6,000 కిలోమీటర్స్ వరకు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసుకుంటాము. యాక్చువల్గా BS4 బండికి ఏంటంటే 2,500 నుంచి 3,000 కిలోమీటర్స్కి ఒకసారి మనం ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తుంది. కానీ BS6 బండ్లకి ఏంటంటే 5,500 నుంచి 6,000 కిలోమీటర్స్కి ఒకసారి ఆయిల్ చేంజ్ చేంజ్ చేశారు ఇథనాల్ బ్లెండింగ్ వల్ల. నెక్స్ట్ ఇది వచ్చేసి దీని ఆక్సిజన్ సెన్సారు, BS6 నామ్స్ వల్ల ఇక్కడ వచ్చింది. నీకు మెయిన్ BS6 అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, ఇక్కడ ఈ సైలెన్సర్కి వచ్చేసి ఇక్కడ వచ్చి క్యాటలిక్ కన్వర్టర్ అనేసి ఒకటి ఉంటుంది, అటు సైడ్ ఒక స్పార్క్ ప్లగ్ ఉంటుంది. అది చూసిన బట్టి మనకు తెలిసిపోతుంది ఇది BS6 కాదనేసి. ఇక్కడ ఒకటి ఉంటుంది క్యాటలిక్ ఆక్సిజన్ సెన్సార్ అనేసి. దీనివల్ల యూజ్ ఏంటంటే మన ఫ్యూల్ కంబషన్ అనేది బాగా కంప్లీట్గా బర్న్ అవుతుంది. కార్బన్ పార్టికులేట్స్ అనేవి డబల్ టైం ఈ సైలెన్సర్ కూడా మళ్ళీ కంబషన్ అయ్యేసి పొల్యూషన్ తగ్గుతుంది. దాన్నే BS6 నామ్స్ అంటారు. దీంట్లో 2.2 అనేసి ఇంకొంచెం అప్గ్రేడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు దీని టాప్ స్పీడ్ విషయానికి వస్తే 90 కిలోమీటర్స్ వరకు అప్రోచ్ అవుతుంది. ఫస్ట్ గేర్లో వచ్చేసి స్ప్లెండర్ 30 వెళ్తుంది, సెకండ్ గేర్ వచ్చేసి 50 వెళ్తుంది, థర్డ్ గేర్ వచ్చేసి 75 to 80 అప్రోచ్ అవుతుంది, వేరియబుల్ అన్న డిపెండింగ్ ఆన్ రైడింగ్ కండిషన్. ఇంకా టాప్ స్పీడ్ వచ్చేసి 90 to 100 ఈజీగా రీచ్ అవుతుంది ఇది. నెక్స్ట్ మీరు ఏ వెహికల్ రివ్యూ చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రాజీవ్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.